హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భరతమాతకు మహారతి అనే కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తారీఖు ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో నిర్వహించబడింది. భరతమాతకు మహారతి అనే కార్యక్రమం. కానీ ఆ కార్యక్రమం విషాద హారతిగా మిగిలిపోయింది. హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాద ఘటనలో 2 మృతి. చికిత్స పొందుతూ యువకుడు గణపతి తుది శ్వాస విడిచాడు. గల్లంతైన అజయ్ మృతదేహం అయితే లభ్యమైంది. కిషన్ రెడ్డి విచారం, బాధితులను ఆదుకుంటామని ప్రకటన. ఎవరికైనా ఆపద వచ్చింది, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కుటుంబంలో విషాదం కలిగింది అని తెలిస్తే వెంటనే నేనున్నాను అని ముందుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి రాజకీయ పరంగా బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి ఈ విషయంలో కూడా కిషన్ రెడ్డి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని అయితే భరోసా ఇచ్చారు. అసలు ఏం జరిగింది అక్కడ ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భరతమాతకు మహాఆరతి ఈసారి 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హుస్సేన్ సాగర్ నట్ట నడుమ ఓ బోటులో పటాకులు పేలుస్తూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డ గణపతి అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందితే, అదే రోజు సాయంత్రం ప్రమాదం జరిగిన రోజు అగ్నికిలల నుంచి తప్పించుకునేందుకు నీళ్లలో దూకి గల్లంతైన అజయ్ అనే యువకుడి మృతదేహం పైకి తేలింది. గణపతి అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే చనిపోయాడు. అలాగే అజయ్ అనే వ్యక్తి, ఇంజనీరింగ్ చదివే అజయ్ అనే వ్యక్తి తప్పించుకునేందుకు, ఆ మంటల నుంచి, ఆ ఫైర్స్ నుంచి తప్పించుకునేందుకు బోటు నుంచి నీళ్ళలో దూకి చనిపోయాడు ప్రమాదవశాత్తు. చనిపోతే అతని మృతదేహం మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అయితే దొరకడం జరిగింది. అక్కడ వాటర్లో, హుస్సేన్ సాగర్ వాటర్లలో. ఈ భరతమాతకు మహా ఆరతి అనే కార్యక్రమం భరతమాత ఫౌండేషన్ ద్వారా ఎప్పుడూ నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి అలాగే వినూత్నంగా నిర్వహించడానికి హుస్సేన్ సాగర్లోని 2 బోట్లలో ఈ మహాఆరతి అనే కార్యక్రమం నిర్వహించడానికి అక్కడికి పటాకులు అయితే తీసుకెళ్లడం జరిగింది. కానీ ప్రమాదవశాత్తు అనుకోకుండా ముందుగా పేలిన బాంబుల యొక్క నిప్పురవ్వలు తిరిగి మళ్ళీ అదే పటాకుల నిల్వలో పడటము, మళ్ళీ అవన్నీ అంటుకోవటము, ఆ మంటలు పూర్తిగా బోట్లు మొత్తం వ్యాపించడము, 2 బోట్ల నిండా వ్యాపించడము, ఆ విధంగా అక్కడ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. మరి అక్కడ అప్పుడు ఎవరెవరు ఎంతమంది గాయపడ్డారో ఒకసారి తెలుసుకుందాం. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు, 2 స్వల్పంగా గాయపడ్డారు. ఆ 4 తీవ్రంగా గాయపడ్డ వాళ్ళలో గణపతి ఒకరు, అతన్ని హాస్పిటల్లో చేర్చించారు, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన 2కైతే స్వల్ప గాయాలు, అలాగే మరో 3 అయితే బాగా తీవ్ర గాయాలతో అయితే ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం సాయంత్రం 6:10 ఘటనా స్థలి నుంచి 50 మీటర్ల దూరంలో అజయ్ మృతదేహం లభ్యమైంది. ఇక ఘటనా స్థలి, ఆ బోటు ప్రమాదం, అగ్ని ప్రమాదం ఆ 2 బోట్లలో ఎక్కడైతే జరిగిందో ఆ స్థలం నుంచి ఒక 50 మీటర్ల దూరంలో అజయ్ మృతదేహం, ఇంజనీరింగ్ స్టూడెంట్ అజయ్ మృతదేహం అయితే లభ్యమైంది. దాదాపు ఒక రోజున్నరంతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించారు అజయ్ మృతదేహం కోసం. చివరిగా మంగళవారం అజయ్ మృతదేహం పైకి వచ్చింది, వాటర్ పైకి. ఇక ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో గణపతి, అజయ్ అనే 2 యువకులు చనిపోయారనే విషయం నన్ను తీవ్రంగా కలిచివేసింది. 2 కుటుంబాలకు భారమైన హృదయంతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భరతమాత ఫౌండేషన్ ద్వారా ఆ 2 కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కిషన్ రెడ్డి అయితే మాటిచ్చారు. మరి ఆయన మాట ఇవ్వడం ద్వారా ఎంతో కొంత, అంటే ఇప్పటికైతే పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేము. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది. కాబట్టి నేను మీ కుటుంబాలకు అండగా నేనున్నాను, పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను అని ఆయన అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే భరోసా ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.